ఈరోజు రాహుల్ గాంధీ జయంతి సందర్భంగా జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గద్దె దగ్గర పచ్చరపేట టౌన్ అధ్యక్షుడు మహాత్మాచారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి మా పచ్చపేట గ్రామ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ జోడయాత్ర చేసినప్పుడు సందర్భంలో బీసీలకు 42% ఇవ్వాలనే వాగ్దానంతో ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి మీటింగ్ లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట సందర్భంగానే మాట నిలబెట్టుకొని కులగణన చేసి ఈరోజు 42% రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కొత్తగా నిన్న కవితమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు, జూలై 17వ తారీఖున రైల్లో ఒక కార్యక్రమం చేపడదాం, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే అని అంటున్నది. మరి మీరు 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 34% బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని 23% తగ్గించినప్పుడు ఎటువైంది నీ పోరాటం, నీ ఆరాటం అని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. భద్రపేట గ్రామం నుంచి మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అని అంటా ఉన్నది. ఏ ఒక్కనాడైనా నువ్వు గానే, మీ నాన్న గానే, మీ అన్న గాని ఒక్కరోజైనా బీసీల కోసం మీరు కొట్లాడింది లేదు, మాట్లాడింది లేదు. మేము మంత్రివర్గంలో కూడా బీసీలకు ప్రాధాన్యత లేకుండా చూసాం. అప్పుడు గుర్తుకు రాలేదా బీసీల మనోభావాలు? ఇప్పుడు బీసీల కోసం నేనేదో చేస్తానని మాట్లాడుతున్నావు. మీరు చేయకముందుకే మా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. 42% ఇచ్చిన తర్వాతనే లోకల్ ఎలక్షన్లు పోవడానికి సిద్ధంగా ఉన్నది. దమ్ముంటే, ధైర్యం ఉంటే దానికి సహకరించరండి. కానీ మేమేదో 42% కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఊగదప్పుడు ఉపన్యాసాలు మైకులు పట్టుకొని కాదు. మీరు కనుక ఆ నినాదం పట్టుకొని గ్రామాల్లోకి వచ్చినట్టయితే తరిమి కొట్టడానికి బీసీ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారు. ధైర్యంగా ఉండండి. భారత ప్రధాని, రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది పచ్చనపేట మండల కేంద్రంలో. ఈరోజు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రను చేసినటువంటి మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు నిజామాబాద్ డిక్లరేషన్ లో ఏ విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించినారో అదేవిధంగా తెలంగాణ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో చేసి యావత్తు దేశానికి చూపించడం జరిగింది. దీన్నే మరి దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా మరి మనల్ని ఆదర్శంగా తీసుకొని, తెలంగాణ ఆదర్శంగా తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ మాటను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణన జరిపేటువంటి దానికి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. అంటే ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ఘనత అని మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా జనగాం నియోజకవర్గంలో అత్యధికంగా మరి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లలో మరి ఎక్కడ కూడా మరి మా నాయకులు ఉమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఎక్కడ కూడా అవినీతికి తావులేదని మరీ చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూడాలని చెప్పి ఇక్కడ మా కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తారు. అదేవిధంగా అధికారులు గాని ఇతరత్ర ఎవరు గాని ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కడ అవినీతి జరిగినా కూడా మరి మాకు తెలియాల్సిందిగా మేము మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా నాయకుడు ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. వారిపైన అధికారులు ఎవరైనా ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు తీసుకోవడానికైతే వారు కూడా ఖచ్చితంగా వాళ్ళని వెంబడి సస్పెండ్ చేయించడానికి మరి ఆదేశాలు ఇస్తా ఉన్నారు. ఓకే.